చరిత్ర భోగాలు మీ చరిత్ర అని గోరెటి ఎంకన్న పాట పాడినట్టు స్వాతంత్రం కోసం పోరాటం చేసిన ఆనాటి యోధులు గట్టిగానే అడిగిండ్రు మంత్రి కొండా సురేఖను. 15 ఆగస్టుకు అప్పటి వీరులను సన్మానించిండ్రు హన్మకొండల. బ్రిటిష్ తోని దేశం కోసం కొట్లాడిన వాళ్ళు ఆ కార్యానికి వచ్చిండ్రు. సన్మానాలు చేసే ముందు వాళ్ళ కష్టాలు మంత్రి కొండా సురేఖకు చెప్పుకుంటా అంటే ఏం జరిగిందో చూడండి. లేదండి కలెక్టర్ మీ సమక్షంలో నా సమక్షంలో మొత్తం ఇది ఒక ఏమంటారా ఈ రకంగా స్వతంత్ర సమరయోధుల్ని గౌరవ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు, జిల్లా కలెక్టర్ గారు, సిపి గారు అందరూ కలిసి శాలువాతో పూలమాలతో సత్కరిస్తున్నారు, అభినందిస్తున్నారు. నాటి స్వతంత్ర పోరాట ఇన్నరా మేమేమో కష్టపడ్డాం మీరేమో అనుభవిస్తారా, మాది త్యాగం అయితే మీది భోగం అవుతున్నది అన్నట్టు మాట్లాడింది. పాపం ఏదో స్వతంత్ర సమరయోధులకు ఇవ్వాల్సింది ఏం ఇస్తలేదో సర్కారు, లేకుంటే ఇంకేదైనా తక్లీఫ్ అవుతున్నదో తెలియదు కానీ కాగితాలు పట్టుకొని వచ్చి మంత్రి మేడంకి చెప్పిండు. కాగితాలు కలెక్టర్ ఆఫీస్లకు ఇచ్చిండు. ఇన్ని రోజులు బాగానే ఇబ్బందులు పడ్డట్టున్నది పెద్ద మనిషి. అందుకే మెడల దండేస్తుంటే మీద శాల్వ కప్పుతుంటే మాది కష్టం మీది సుఖం అవుతున్నదని కడుపులున్న కోపాన్ని ఎల్లగక్కిండు. కలెక్టర్ అపాయింట్మెంట్ ఇస్తలేడట, కోర్టు తీర్పు ఉన్నదని చెప్పినా పట్టించుకుంటలేడట. దేశానికి స్వాతంత్రం తెచ్చిన మా పరిస్థితే గిట్లుంటే ఇంకా సామాన్య జనం గత ఎట్లున్నదో అర్థమవుతున్నది అన్నట్టు తిట్టినంత పనిచేసిండ్రు ప్రతాప్ రెడ్డి అనే ఈ స్వాతంత్ర సమరయోధుడు. పాపం కొండా సురేఖ ఏం మాట్లాడక నవ్వుకుంటేనే సన్మానం చేసింది. కాంగ్రెస్ పార్టీల కోవట్టులకు కొదవలేనట్టున్నది. ఏ లీడర్ ప్రెస్ మీట్ పెట్టినా మా పార్టీలో కోవట్టులు ఉన్నారు, మా పార్టీలో కోవట్టులు ఉన్నారని ఒకటే మొత్తుకుంటారు. మరి ఆ కోవట్టులు అనేటోళ్ళు ఉన్నారా లేరా, లేకపోతే ఆ కోవట్టులే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడేటోళ్ళ అనేది ఏం అర్థమైతలేదట కాంగ్రెస్ పార్టీలకు. ఆగో గదే కోవట్ల ముచ్చట ముంగటేసుకొని చెప్తున్నాడు మాజీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సాబు. తాను ఏమంటుండో సరే నుండ్రి. ఒకడో ఇద్దరు ఇప్పుడు మా దాంట్లో కూడా ఉన్నాగా కోవట్లు. మీరే కాదు మైనంపల్లి హనుమంతరావు కూడా గదే మాట అన్నాడు. ఆ కోవట్టులు ఈ కోవట్టులు ఇద్దరు ఒకటేనా లేకుంటే వేరు వేరా, వాళ్ళు ఎవరో జరంత వాసన వచ్చినట్టన్నా చెప్పరాదే జగ్గారెడ్డి అన్న. బీజేపీ ఆపరేషన్ కోవట్లు ఒకడు వెళ్తాడు, గఫలతలు వెళ్తాడు, ఏం చేద్దాం మళ్ళా. బీజేపీ ఆపరేషన్ కోవట్ అంటే ఎవరని అంటున్నాడో కొద్ది కూడా అర్థమై చస్తలేదు. ఏదన్నా సందో క్లూనో హింటో గుంటో ఉంటే చెప్పుండ్రే సారు. ఇట్లనే నువ్వు అన్న కర్ణాకర్ కూడా వెళ్ళాడు, ఆడేదో డైరెక్షన్ స్క్రిప్ట్ వచ్చినట్టుంది చదువురా, నీకు ఏదైనా ప్యాకేజ్ వస్తుందని అని ఉంటాడు. పై నుంచి ప్యాకేజ్ వస్తే స్క్రిప్ట్ చదువుతున్నాడు అంటే కొంపదీసి గడికి బయటకు వచ్చి మాట్లాడే రాజగోపాల్ రెడ్డి మునుగోడు ప్రజల కోసం తను మునిగిపోతా గానీ నష్టం జరగని అంటుండు. మంత్రి పదవి కోసం పాపం బాగానే దాంట్లాడుతున్నాడు. బీజేపీ పార్టీ స్క్రిప్ట్ చదువుతున్నాడని ఎట్లా చెప్తున్నారు జగ్గారెడ్డి సార్? ఓహో, ఇంతకు ముందు బీజేపీ పార్టీలకు పోయొచ్చినందుకు అట్లా అంటున్నావా? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి కంట్లే కారం తీరైతున్నాడని ఈ పార్టీనే కాదు సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఎత్తిపొడు మాటలు నెత్తికి సొట్లు పెడుతున్నాడని అందుకే మీరు కూడా రంగంలోకి దిగిండ్రా. ఇంతకు మీరు అనేది రాజగోపాల్ రెడ్డినేనా లేకపోతే ఇంకెవరినన్నా? హాలీవుడ్ బాలీవుడ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా తిరిగా పేరు చెప్పకుండా రాజమౌళి తిరిగా సస్పెన్స్ పెడితే ఎట్లా సారా అని అంటారు తెలంగాణ జనాలు ఇది విన్నాక.